ఈ లోకంలో ప్రేమ నాకు వద్దు అనేవాడు ఎవడు ఉండడు. వాడు మూర్ఖుడు. అందరికీ ప్రేమించబడటం మంచిదే. నన్ను ఇష్టపడాలి, ప్రేమించాలి, నన్ను ఆదుకోవాలి, సహాయం చేయాలి అని అందరికీ ఉంటది. అయితే ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే ప్రేమ కోసం మనుషుల వెనకాల పరిగెత్తొద్దు. నా జీవితం 25 సంవత్సరాలు అట్ట గడిచిపోయింది. ఏది ప్రేమ కోసం మనుషుల వెనకాల పరిగెడతాం. నా సాక్ష్యం చాలా మందికి తెలిసిందే. ప్రేమ కోసం చెడ్డ పనులు, చెడ్డ అలవాట్లు ఇన్ని నేర్చుకునే రోజులు ఉన్నాయి. ప్రేమ కోసమే, మనుషుల కోసం. ఆ ప్రేమ, మనుషుల నుంచి ప్రేమ కావాలి. ఆ ప్రేమ కోసం పరిగెత్తి ఆ తర్వాత తెలుసుకుని దేవుడి ప్రేమ తెలుసుకున్నా. ఎప్పుడైతే దేవుడి ప్రేమ తెలుసుకున్నానో ఆ మనుషుల ప్రేమ అంతా లైట్ గా అనిపించింది నాకు తెలియకుండానే. ఒకప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఎలా అంటే దేవుడు మాట్లాడకపోతే ఫీల్ అవుతున్నాను. ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ కంప్లీట్లీ. నాకు దేవుడు మాట్లాడకపోతే వణుకు వస్తుంది, భయం వేస్తుంది, చింత వేస్తుంది, ఆందోళన వస్తుంది. ఒకప్పుడు ఏంటి, మనుషులు మాట్లాడకపోతే ఫీలింగ్ వచ్చేది. మొత్తం మారిపోయింది. ఒకప్పుడు మనుషుల ప్రేమ కోసం వాళ్ళ వెనకాల పరిగెత్తేవాడిని. ఇప్పుడు దేవుడి ప్రేమతో తృప్తి పొంది దేవుడిలో ఎదిగే కొలది మనుషులు వెనకాల పరిగెడతారు. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండు, దేవుడి ప్రేమతో తృప్తి పొందు. ఒకప్పుడు నువ్వు కోరుకుంటావు మనుషుల ప్రేమని, ఇప్పుడు జనాలు నీ ప్రేమ కోసం కోరుకుంటారు. అంత రివర్స్ అయిపోతుంది.